వర్షాధారంగా సాగే వేరుశెనగను ఖరీఫ్లో జూన్ మాసం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు విత్తుతారు. మెట్ట పంటగా సాగయ్యే ఈ పంటకు వేరు పురుగు, ఎర్రగొంగళి, తామర పురుగు వంటివి పంట తొలిదశ నుంచి ఆశిస్తాయి. ముఖ్యంగా తామర పురుగులు పంట మొలకెత్తిన 9వ రోజు నుంచి నునులేత ఆకులపై చేరిపోయి పంటను రసహీనంగా చేస్తాయి. ఈ తెగులు తీవ్రమైన సందర్భాల్లో మొక్కలు గిడసబారిపోతాయి. ముఖ్యంగా బెట్ట పరిస్థితుల్లో వీటి తాకిడి తీవ్రతరమయ్యే ఆస్కారం ఉంది. తామర పురుగులు వేరుశెనగలో ప్రమాదకరమైన మొవ్వుకుళ్ళు, కాండం కుళ్ళు వంటి వైరస్ తెగుళ్లను కలుగజేస్తాయి. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి ప్రారంభ దశలోనే వీటిని గమనించి సమగ్ర యాజమాన్యాన్ని అవలంబించాలంటూ వేరుశెనగలో తామర పురుగుల వ్యాప్తి, నివారణ గురించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ మురళీకృష్ణ. ఈ వర్షాధారపు వేరుశెనగలో తొలి దశలో ఎక్కువగా ఆశించే నష్టపరిచే పురుగుల్లో తామర పురుగులు చాలా ప్రధానమైనవి. ఈ తామర పురుగులు మొలక వచ్చినప్పటి నుంచి కూడా ఆకుల మీద కనిపిస్తుంటాయి. ఇవి లేత ఆకులు ఉండి గీకి రసం పీల్చడం వలన ఆకుల మీద మెరిసే మచ్చలు కనిపిస్తాయి. లేత ఆకులన్నీ కూడా పైకి ముడుచుకున్నట్లు కనిపిస్తుంటాయి. ఈ తామర పురుగులు 2 రకాల వైరస్ తెగులని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేస్తాయి. వాటిలో ముఖ్యంగా మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు, దీన్నే పీబీఎన్డి అని కూడా అంటారు. ఇంకొకటి కాండముకుళ్ళు వైరస్ తెగులు, దీన్నే పిఎస్ఎన్డి అని కూడా అంటారు. ఈ వైరస్ తెగులని దృష్టిలో పెట్టుకుని విత్తనం వేసేటప్పటి నుంచే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తామర పురుగుల నివారణకు గాను విత్తన మోతాదు చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే మొక్కలు ఎక్కడైతే పల్చగా ఉంటాయో ఈ తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండి వైరస్ తెగుల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక సిఫార్సు మేరకు 60 కిలోల విత్తనము ఎకరాకి వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొక్కల సంఖ్య చదరపు మీటర్కి ఖరీఫ్ పంట కాలంలో 33 వరకు ఉండేలా చూసుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి. ఇమిడాక్లోపిడ్ అనే మందు 600 FS 2 మిల్లీలీటర్లు, దానికి 4 మిల్లీలీటర్ల నీరు కలిపి కిలో విత్తనానికి చొప్పున పట్టించి నీడలో అరగంట పాటు ఆరబెట్టి ఆ తర్వాత తెగుళ్ళకు సిఫార్సు చేయబడిన మ్యాంకోజబ్ అనే మందు అయితే 3 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత పొలము చుట్టూ జొన్న లేదా సజ్జ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల తామర పురుగులు బయట నుంచి పొలంలోకి రాకుండా రక్షక పంటలాగా పనిచేస్తుంది. తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ గడ్డి అంటే వయ్యారి బామ అనే కలుపు మొక్క పొలంలో కానీ పొలము చుట్టూ ఉన్నప్పుడు ఈ వైరస్ తెగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పార్థీనియం మొక్కలు పొలంలో కానీ పొలం చుట్టూ కానీ లేకుండా చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో 20 రోజులప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండి ఆకుల మీద తెల్లటి మచ్చలు ఉండి ఆకులు పైకి ముడుచుకున్నప్పుడు మోనోక్రోటోఫాస్ అనే మందు అయితే 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి తగ్గి తద్వారా ఈ వైరస్ తెగుల వ్యాప్తి కూడా తగ్గేదానికి అవకాశం ఉంది.